డీటెయిల్స్ చూస్తే రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోని పార్టీ మండల అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. నియోజకవర్గం ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డిపై చేస్తున్న విమర్శలు మానుకోవాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులను హెచ్చరించారు. కేకే మహేందర్ రెడ్డిపై తమ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని అన్నారు. మాటలు మితిమీరితే ప్రజల సంక్షేమంలో గుణపాఠం తప్పదని అన్నారు. రాష్ట్రంలో మీ పార్టీకి ప్రజలు గుణపాఠం చెప్పినా మీకు బుద్ధి రాలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కనమేని చక్రధర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు, దిటి నరసింహులు, ఉచ్చిడి బాలరెడ్డి, తలారి నరసింహులు, కొప్పు రమేష్ కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారు చేస్తున్న పనులను చూసి ఓర్వలేక ఈరోజు కేటీ రామారావు గారు మాట్లాడుతున్నారు. వారే మాట్లాడడం కాదు, ఈరోజు మన కాన్ఫరెన్స్లో కూడా అందరితో మాట్లాడిస్తున్నారు. మొన్న మనం చూసాం, తోట ఆగయ్య గారు, అదేవిధంగా మిగతా నాయకులు అందరూ టీఆర్ఎస్ వాళ్ళు కూడా మీటింగ్ పెట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులను ముఖ్యంగా బెదిరించినట్టు, వాళ్ళే అధికారంలో ఉండి ఇంకా అధికారంలో మేమే ఉన్నాం, ఎప్పుడైతే అధికారంలో ఉన్నప్పుడు అందరి మీద ఎటువంటి కేసులు పెట్టించిండ్రో, ఎట్లా ఇబ్బందులు పెట్టిండ్రో అందరికీ తెలుసు. ఇంకా అదే మాదిరిగా మాట్లాడుతూ బెదిరిస్తూ కార్యకర్తలను, కాంగ్రెస్ పార్టీ నాయకులు బెదిరించినట్టు మాట్లాడారు. ప్రజానికం, సిరిసిల్ల ప్రజానికం అంతా చూసింది. ఈరోజు పేపర్లు చూస్తే భూముల ఆక్రమణ 2000 కోట్ల భూములు ఈరోజు అన్యాక్రాంతమైనట. మీ నాయకులకు అందరికీ కట్టబెట్టిండు. అతి తక్కువ రేటుకి చెప్పులు లేనోళ్ళు ఇవాళ ఏసీ కాలాల ఊన పెంకలు బంగ్లాలు సంపాదించింది, భూ బకాసులుగా మారింది. ఈ రాష్ట్రం అంతా, ఈ ప్రాంత ప్రజలందరూ కూడా తెలుసు. మరి మిమ్మల్ని, మీ పార్టీని, మీ ప్రభుత్వాన్ని మొత్తం పాలదూరైనటువంటి కార్యక్రమాన్ని ఈ రాష్ట్రమే కావచ్చు, ఈ ప్రాంతంలో తీసుకుంది. కానీ మొన్న 2023 ఎన్నికల్లో మరి కేటీ రామారావు దొడ్డుదారిన పైసలు వంచి, మందు వంచి గెలిచిన కార్యక్రమం అందరూ కూడా తెలుసు. ప్రజలు బుద్ధి చెప్పినా మీకు ఇంకా బుద్ధి వస్తలేదు. మంచిగా గ్రహించండి. ప్రజలకు కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే మేము చేస్తున్నామో దానిలో పాలు పంచుకొని ముందుకు నడవాలి. లేకుండా మీకు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్తారు. మీకు ఎన్నికల కోసమే, వచ్చే పార్లమెంట్ ఎన్నికల కోసమే మీరు ప్రజల్లోకి వచ్చి అనేకమైనటువంటి సంకేతాలు ప్రజలకు ఇద్దామనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం పైన అవాకులు చవాకులు మాటలు మాట్లాడుతున్నారు తప్పితే నిజాలు లేవని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఈ వచ్చే ఎన్నికలో మీకు బుద్ధి చెప్పి ఖచ్చితంగా మిమ్మల్ని భూపాతాళానికి తొక్కే ప్రయత్నం ప్రజలు చేస్తారు. జాగ్రత్తగా వివరించండి. ప్రజలకు కానీ, ప్రభుత్వానికి కానీ సంక్షేమ కార్యక్రమాల్లో మీరు పాలు పంచుకుంటే ప్రజలు మెచ్చే విధంగా పనిచేయాలని చెప్పి బీఆర్ఎస్ నాయకులకు మేము ఘాటుగా డిమాండ్ చేసి హెచ్చరిస్తున్నాం.